స్తుతిస్తున్నాం. అందరూ తలలు ఉంచండి. మమ్మల్ని విధిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మీ పాదముల స్తోత్రం. మీ వాక్యము ఎన్నకంటే చింపితేనే రాకంటే మధురమైంది. బాధల్లో ఇదే మాకు మిమ్మల్ని ఆదరిస్తుంది, కష్టంలో బాధలను ఇస్తుంది ప్రభా. మీ యొక్క అమూల్యమైన వాక్యం ఇప్పుడు మీ బిడ్డలు వినడానికి సిద్ధపడుతున్నారు. ఈ దీనిని మరుగు చేసుకొని నేనే చూపిగా చక్కగా మీ వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామములో అద్భుతంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం విని ఈ దినాశీర్వాదములు స్వస్థతలు ఉందండి. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. నేను మీకు చెప్తున్నా, నేను మెడిసిన్ చేసుకుంటే బాగాలేదనుకునేది మామూలే. కానీ దేవుని మాటలు ఎవరైతే జాగ్రత్తగా వింటారో, వాటిని పాటిస్తారో ఖచ్చితంగా స్వస్థత వస్తుంది. అయితే ఈరోజు నేను చెప్పే అంశం బహు జాగ్రత్తగా గ్రహించండి. దేవుడు నీకు తోడైనాడా? ఒకసారి మీ సొంతం మీకు ఆలోచించుకోండి. దేవుడు మీకు తోడైనాడా? మనం పాడతాం ఒక పాట, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఏ దేవుడు ఆదాముతో ఉన్నాడు, అన్ని పరిస్థితులలో ఉన్నాడు. ఈ జీవిత యాత్రలో దేవుడు మీకు తోడైనాడా లేడా గమనించండి, గ్రహించండి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరొకసారి ఈరోజు నేను చెప్పే అంశం, దేవుడు మీకు తోడైనాడా? దేవుడు నీకు తోడైనాడా? లేఖనాలు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమా పత్రిక 15వ అధ్యాయం 33 ఏమని రాయబడిందో గమనించండి. చూడండి లేఖనాన్ని. రోమా 15వ అధ్యాయం 33వ వచనం. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండును గాక. ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్తాను, దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంగమా, ఈ లైవ్ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు మీకు సదాకాలం తోడై ఉండును గాక. ఈ లోకంలో దేవుని తోడు సహాయం లేకపోతే మనం బ్రతకలేము, మనం చెల్లించలేము, నడవలేము. ఏ పని కూడా చేసినా దీవెనకరంగా ఉండదు. అందుకే చాలా మంది పగలు ఉదయాస్తాలు కష్టపడతారు, కానీ మనకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, దేవుని తోడు లేకపోతే నువ్వెంత కష్టపడ్డా, నువ్వెంత ప్రయాసపడ్డా నువ్వు ఆశీర్వాదింపబడలేవు. చాలా మంది దేవుడు ఈ లోకంలో మనకు తోడై ఉంటాడు. అందుకే నీ దేవుడు తోడై ఉన్నాడా లేదా నిన్ను మీరే పరిశీలించుకోండి. అపొస్తలుడైన పౌలు ఆ సంఘంలో ఏమని చెప్తుందో, సమాధానకర్త దేవుడు మీకందరికీ తోడై ఉండును గాక. దేవుని తోడు లేకపోతే నువ్వు ఏ పని చేసినా వేస్ట్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వేస్ట్. నువ్వు ఫారెన్కో, అమెరికాకో, లండన్కో అక్కడ పోయినా కూడా దేవుని తోడు లేకపోతే నువ్వేం సంపాదించలేవు. చూద్దాం లేఖనాలు ఏం చెప్తున్నాయి. అందుకే నాకు దేవుని బిడ్డలారా, దేవుడు మీకు తోడై ఉన్నాడా లేదా గమనించండి. నువ్వు ఏ స్థాయిలో నన్ను ఎంత హైయెస్ట్ ఉన్నత స్థాయిలో నన్ను దేవుని తోడు లేని జీవితం గద్దమని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఒకసారి ఆది కాండంలోకి రండి. నేను మీకు షార్ట్గా చెప్పుకుంటా పోతాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండం 26వ అధ్యాయం 3-4 వచనాల్లో గమనించండి. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. చూడండి, అబ్రాహాము తోటి దేవుడు చెప్తాను. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ వచనాన్ని గమనించండి. ఆది కాండం 26వ అధ్యాయం 3-4 వచనాలు మీరు గమనించండి. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. దేవుడు ఏం చెప్తుందో, అబ్రాహామును పిలిచి, అబ్రాహమా, ఈ దేశంలో నువ్వు పరదేశం కాగా ఉన్నావు, నేనేం చేస్తాను, నీకు తోడై నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను ఆశీర్వదించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏలయనగా చూడండి,
మీరు క్రైస్తవులని చర్చికి వచ్చే వాళ్ళని మీకు తెలుసు. మీతోటి దేవుడు ఎప్పుడైనా స్వయంగా అలా మాట్లాడా? దేవుని తోడు లేకపోతే మనం ఏమి చేయలేము. మనము ఎంత కష్టపడి సంపాదించినా చిరిగిపోయిన సంచి వేసినట్టే ఉంటుంది మన కుటుంబం. మనం ఎంత సంపాదించుకున్నా, మనం ఎన్ని డబ్బులున్నా చిరిగిపోయిన సంచిలో డబ్బులు వేస్తుంటాయా? ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, అబ్రాహామును దేవుడు స్వయంగా పిలిచి, ఈ దేశంలో నువ్వు పరదేశంగా ఉన్నావు అబ్రాహ్మా, నేను నీకు తోడై ఉన్నాను. ఇక దేవుని బిడ్డారా, ఎప్పుడైనా దేవుని తోడును నీకు దేవుడు తోడుంటాడనే విషయం తెలుసా? చూడండి, అబ్రాహాముకు తోడైంది ఏమంటాడు? ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి. చూడండి, నేను నిన్ను ఆశీర్వదిస్తా అని ముందు వచనంలోనే ఉంటుంది. నేను నీకు తోడైంది, నిన్ను నేను ఆశీర్వదిస్తా. మీకు దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు మీ చేతి పని ఆశీర్వదింపబడాలంటే ఫస్ట్ బైబిల్ చదివేవారు, ప్రార్థించేవారు, ప్రతి క్రైస్తవం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది. అబ్రాహామును పిలిచి, అబ్రాహ్మా, నేను నీకు తోడైనా, నీ చేతి పని నేను ఆశీర్వదిస్తా. ఈ దేశంలో నువ్వు పరదేశంగా ఉన్నావు, అయినా నువ్వు భయపడకు, నీవు ఒక్కడైనా నీ కుమారుని నేను ఆశీర్వదిస్తానని చెప్పింది. భూమి మీద బ్రతుకుతున్న మన బ్రతికి ఎలాంటిదో తెలుసా? మనము పరదేశంలో యాత్రికులమని గ్రహించండి. ఈరోజు ఇక్కడ చెప్పడం మనకేమన్నా తెలుసా? తెలియదు. రెప్ప పాటున్న జీవితాలు మారిపోతాయి. దేవుని వాక్యం స్థిరంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కూడా దేవుని తోడు లేకపోతే నువ్వు ఆశీర్వదింపబడవు. అబ్రాహామును దేవుడు పిలిచి, నేను నిన్ను ఆశీర్వదిస్తానని నీకు తోడైందని వాక్యం ద్వారా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన డైరెక్ట్ వచ్చి మాట్లాడాడు. మరి ఒక్కసారి క్రైస్తవులు మనం పిలువబడుతున్న మనం, దేవుడిని నమ్ముకున్న మనం, దేవుడు ఎప్పుడైనా స్వయంగా మీతో పిలిచి, అమ్మా, అయ్యా, నేను నీకు తోడైందని మాట్లాడా? మీరే అర్థం చేసుకోండి. ఇంకా అదే ఆదికాండం 28:15 చూడండి. లేఖనాలు చూస్తే మీకు తెలిసిపోతాయి. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. ఈ మాటలు యాకోబు తోటి దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇదిగో నేను నీకు తోడయుండి, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. ఈ దేశమునకు మరలా రప్పించెదను. దేవుని తోడుంటే మనం వెళ్ళి కాపాడుచు. చూడండి, దేవుని కాపుదల భద్రత మన జీవితాలకు లేకపోతే మనకు బ్రతకలేము. అందుకే దేవుని తోడు అవసరం. ప్రతి క్రైస్తవునికి దేవుని యొక్క తోడు ఉండాలి. ఇక్కడ దేవుడే స్వయంగా యాకోబుని పిలిచి, యాకోబు, నేను నీకు తోడైంది, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నీకు తోడై ఉంటా, నేను నిన్ను కాపాడుతా. ఇంకా అభయం ఇచ్చిండు. బైబిల్ చదువుతున్నాం మనం, ప్రార్థన చేస్తున్నాం మనం. ఎంతవరకు ఉంటుంది? దేవుని వాక్యానుసారంగా దేవుని కాపుదల భద్రతలో మనం ఉంటున్నామా? ఆ పిలుపు మనకు చెందుతుందా లేదా? అసలు ప్రభు పిలిచాడా లేదా? గమనించండి, గ్రహించండి. ఇప్పుడు దేవుడు ఇద్దరిని పిలిచిండు. అబ్రాహామును పిలిచి, అబ్రాహ్మా, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. యాకోబును కూడా పిలిచి, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడైంది, నీవు నడిచే ప్రతి మార్గంలో నీకు తోడైంది, ఆశీర్వదిస్తానన్నాడు. దేవుని పిల్లారా, దేవుడు మేము ఎప్పుడైనా పిలిచిందా? నాన్నకి వస్తే గుడికొచ్చి ఆధ్వర్యంగా ఇవాళ పోకపోతే ఏమైందో అని వచ్చిపోతుందా? మీరు గ్రహించండి, గమనించండి. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే దేవుని తోడు లేకపోతే భూమి మీద బ్రతకలేమని గ్రహించుకోండి. అదే ఇంకా ఆదికాండం 39కి రండి దయచేసి. 39:21 నుంచి లేఖనాలు గమనించండి. షార్ట్గా చెప్తున్నా. ఆదికాండం 39 అయితే యెహోవా యోసేపునకు తోడైంది. చూడండి, ఇక్కడ లేఖనాలు మనకు క్లియర్గా చెప్తుంది. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు.
చూడండి, యెహోవా దేవుడు, నువ్వు ఏ దేవుడిని నమ్ముతున్నావు? యేసు ప్రభువుని నమ్ముతున్నావు. మరి ఆయన మీకు తోడు లేకపోతే ఎట్లా? ఆయన ఇప్పుడు తోడున్నాడు. నువ్వు పాపం చేసినప్పుడు ఉన్నాడు, నువ్వు ఇతరులను దూషించినప్పుడు, తిట్టినప్పుడు ఉన్నాడు, ఇతరుల మీద నిలబూసినప్పుడు నీ దగ్గర ఉంటాడా? ఎప్పుడుంటాడు? నువ్వు భక్తిగా, నీతిగా, యథార్థంగా దేవుని ఆజ్ఞలు, కట్టడలు భయపడ్డప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం చర్చికి వస్తాం, ఇతరులను దూషిస్తుంటాం, చర్చికి వస్తాం, తాగుతుంటాం, చర్చికి వస్తాం, పాపం పనులు చేస్తాం. అప్పుడు దేవుడు మన దగ్గర ఉంటాడు. మీరే చెప్పండి, దేవుడు ఎప్పుడు తోడుంటాడు? నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. యోసేపును సొంత అన్నదమ్ములే, షార్ట్లో ఏం చేస్తున్నా, సొంత అన్నదమ్ములే బోధిలో పడేసింది. అప్పుడు మళ్ళీ పైకి తీయాలని దేవుడు ఆయన తోడైనాడు కాబట్టి పెద్దలను దేవుడు ఆలోచన గురించి బోధిలో నుంచి పైకి తీసుకెళ్ళి, అట్లా మార్గం గుండా ఇస్మాయిల్ పోతుంటే అమ్మడం జరిగింది యోసేపును. మరి ఫరో ఇంటిలో నిందలు వచ్చినాయి, అక్కడ కూడా దేవుడు తోడైనాడు. శరసాల పాలైన దేవుడు తోడైనాడు. అయినా కూడా దేవుడు యోసేపు, ఇప్పుడు ఆ లేఖనం ఆ వచనం చూడండి. యెహోవా అయితే యెహోవా చూడండి, దేవుడు తోడైంది కనికరపడతానికి మనమాన్ని తెలవాలి. చాలా మందికి దేవుడు నీ మీద కనికరం చూపకపోతే మీరు బ్రతకలేరు. దేవుడు నీ ఏడలా నా ఏడలా కనికరపడి దయ చూపకపోతే ఈ లోకంలో మనం మట్టిగా మారిపోయే వాళ్ళమే. లేఖనాలను బట్టి ఈ 2021లో బ్రతుకుతున్నామంటే ప్రభు కృప, దేవుని కాపుదల, దేవుని తోడు, దేవుని కనికరం ప్రతి కుటుంబం మీద, ప్రతి విశ్వాసం మీద ఉంది. గమనించండి, అక్కడ యెహోవా దేవుడు యోసేపుకు తోడైంది కనికరపడ్డాడు. ఎట్లా? గోతిలో చేయబడ్డప్పుడు తోడైనాడు, అమ్మినప్పుడు తోడైనాడు, ఇంకా పనిచేసినప్పుడు తోడైనాడు, శరసాల్లో ఉన్నప్పుడు తోడైనాడు, సింహాసనం ఎక్కి ఆ దేశాన్ని పరిపాలించేటప్పుడు కూడా తోడైనాడు, కనికరపడ్డాడు దేవుడు. ప్రియులారా, నేను చెప్తున్నా, దేవుని కనికరం మన మీద ఉండాలి. దేవుడు మన పనిని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని దీవించాలి అంటే మీకు తోడు అవసరం. అదెవరి తోడు? దేవుని తోడు అవసరం. అబ్రాహాముకు తోడైనాడు, అబ్రాహాము విస్తారంగా ఆశీర్వదింపబడ్డాడు. వృద్ధాప్యంలో లేక ఒక్క కొడుకులు ఇస్తే ఆ ఒక్క కొడుకు ఇస్తేనే నిలబడి విస్తారంగా ఆశీర్వదింపబడ్డాడు. యాకోబు చూడండి, పోయేటప్పుడు ఒక్కడే పోయిండు, మరి వచ్చేటప్పుడు ఎన్ని మందలు, ఎన్ని ఆస్తులు కట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చిండు. మరి యోసేపు సొంత అన్నదమ్ములు లేకపోతే వేసిండు, అమ్మబడ్డాడు, శరసాల్లో వేయబడ్డాడు. అప్పుడు దేవుడు తోడున్నాడు కదా. లేకపోతే ఇన్ని మనమేమనుకుంటాం, క్రైస్తవ జీవితంలో కొన్ని నష్టాలు, కష్టాలు, శ్రమలు రాగానే వాళ్ళకి బాగా జరిగింది, వాళ్ళ ప్రార్థన పోతున్నాము, ఇలా జరిగింది. అయితే నేను మీకు ఒకటి వాక్యం జ్ఞాపకం చేయనా, ఆయన చిత్తం లేకుండా ఒక తల వెంట్రుక కూడా రాలేదు. లోకంలో బాగా గుర్తుపెట్టుకోండి, మనం దేవుడిని తెలుసుకున్నప్పుడు ఆయన చిత్తం లేకుండా మన తలలో ఒక వెంట్రుక కూడా రాలిపోదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి. మనం లెక్క పెట్టుకుని దేవుడు లెక్క పెట్టిండు. నీకు ఎన్ని బ్లెస్సింగ్స్ ఇవ్వాలో, ఎన్ని దీవెనలు ఇవ్వాలో ఆయన ఏదో దాయబడి ఉన్నవి. అందుకే నా ప్రియ దేవుని పిల్లారా, ఆదివారం అంటే ఎన్నో అద్భుతాలు చూసి, ఎన్నో దయ్యాలు, ఎంతో మంది నోటి మాట లేకుంటే ఇక్కడికి వస్తుండ్రు, పోతుండ్రు, బాగేదాను. కానీ ఏది? నేను మీకు ఒకటి చెప్తున్న పరిస్థితి లేదా ఉన్నా, ఎట్లున్నా, మీరు ఎక్కడున్నా, ఏ స్థితికి పోయినా, ఏ చర్చికి వెళ్ళినా దేవునితో మీకు అవసరం. దేవాన్ని నాకు తోడైంది, నడిపించు, నా మీద కనికరం ప్రార్థన చేస్తున్నా. మీరు అలా చేయకపోతే కష్టం. ఇక్కడి నుంచి అయినా దేవుని తోడుంటే కష్టాల్లో, రోగంలో, బాధలో, ఎదుగులో, ఇబ్బందుల్లో, సమస్యలో ఆయన మీకు క్షేమంగా కనిపిస్తాడు. ఇప్పుడు ఎంతమందికి తోడైనాడు దేవుడు? అబ్రాహాముకు, యాకోబుకు, యోసేపుకు, ఇంతమందికి తోడైనాడు. అదే అపొస్తలుల కార్యంలో కూడా అక్కడ వాళ్ళు ఏమంటారు చూడండి, 7వ అధ్యాయం 9లో, అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 9లో చూడండి. అపొస్తలుల కార్యం 7:9లో చట్టం రాయబడ్డది. చూడండి, యోసేపుని ఏం చేసిండు? అమ్మివేసిండు. ఆయన గోతిలో తోయడమే కాదు, అమ్మివేసిండు. ఐగుప్తీయులకు, అక్కడ వేరే దేశస్తులకు
ఎక్కడికి పోయినా దేవుడు విడిచిపెట్టినా యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు అని రాయబడ్డది. మరి నీకు తోడై ఉన్నాడా లేదా? మన జీవితంలో దేవుని తోడు లేకపోతే మనం బ్రతకలేము. నేను చెప్తున్నా కదా, కష్టంలో రోగంలో దేవాన్ని నాకు తోడై తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. అక్కడ అపుస్తల కార్యంలో వాళ్ళు మనకు క్లియర్గా రాసిండు. అక్కడ యోసేపును ఐగుప్తీయులకు అమ్మినప్పుడు దేవుడు తోడై యోసేపునట్టున్నాడు. అట్లా దేవుని తోడై ఉంటే అన్ని పరిస్థితులకు వెళ్ళి ఆయన ఐగుప్తు దేశానికే రాబోయేట్లేదు. దేవుడు ఆశీర్వదిస్తే ఆపడం ఎవరి తరం కాదు. దేవుడు నీ చేతి పని దీవిస్తే ఎవరు అడ్డు కట్టేసిన ఆ బ్లెస్సింగ్స్ ఆ దీవెనలు తీయలేరు. వాళ్ళు తోడైనాడు, ఆశీర్వదింపబడు. ఇంకా నేను మీకు షార్ట్గా చెప్పుకుంటే వెళ్ళిపోతుంటా. నిర్గమకాండంలో కండి లేఖనాలు చూడండి, గమనించండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 12లో చూడండి. చూడండి, దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే నేను నీకు ఎక్కడుంటా తోడై, నేను నీ నోటికి తోడై ఉంటా. మనము ఇంటర్వ్యూస్కి పోయినప్పుడు, ఉద్యోగాలకు పోయినప్పుడు కూడా చాలా మంది ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. దేవుడు నోటి ఏం పలకవలసిందో నేను నీకు బోధిస్తా, ఏం చెప్పవలసిందో నీకు బోధిస్తా. వింటున్నా? దేవుడు ఏం చెప్తున్నాడు? మోషేను పిలిచి, మోషే నేను నీకు తోడై ఉంటా, నీ నోటికి తోడై ఉంటా. చూడండి, దేవుని బిడ్డలారా, నేను ఇంకొకటి చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, చాలా కాదు. ఒకరోజు దేవుడు అందరూ స్వయంగా నేను ఇంటర్వ్యూ చదువుతున్నా, నువ్వు 102వ నంబర్ బస్ ఎక్కిపోయి నేను చెప్పిన కాడ దిగమన్నాడు. హైదరాబాద్ నా ఎడ్యుకేషన్ దిగిన, ఎక్కడికి పోవాలో తెలియదు. అక్కడికి ఎదురుగా కనబడడానికి ఏం తెలియదు అన్నాడు. పోయినా మరి ఏం దేవాలని దిగ్గ చెప్తాను, అట్లనే నిజంగా చెప్తున్నా, నాకు అనుభవం ఉంది, ప్రభుత్వాన్ని చెప్తున్నా. పోతే అది ఎమ్మెల్యే ఇల్లు 1982లో. అక్కడ ఒక ముసలాయి ఉన్నాడు. అబ్బాయి అడుగుపోయాను అని చెప్పిండు. నాకు సెల్ ఫోన్ ఇప్పుడు ఎంత మాట్లాడుకుంటూ అలా వినబడుతుంది. ఆడికి పోయిన మాట్లాడినా, ఆ ఇంటి ఎవరు ఉన్నారంటే, నువ్వు అబ్బాయి వచ్చిందని చెప్పంటే నేను డైరెక్ట్ ఒక అబ్బాయిని ఎమ్మెల్యే గారితో మాట్లాడడానికి వచ్చిందంటే ఇద్దరు కూడా పక్కకు జరిగిండు. ఇద్దరు కూడా పక్కకు జరిగిండు. ఆయన ఎమ్మెల్యే ఎవరు నాకే తెలియదు, ఎవరో నాకే తెలియదు. దేవా మరి ఎవరు నాకు తెలియదు అంటే ఏమన్నట్టు తెలుసా, దేవుడు నేను ఎవరు మందరిస్తారో ఆయన ఎమ్మెల్యే అనుకో అన్నాడు. అందరూ తెల్లగా పంచలు దూతులు కట్టుకొని ఉన్నారు. ఎమ్మెల్యే దగ్గర ఉండేటోళ్ళు ఎప్పుడుంటారు, పెద్ద పెద్ద తోళ్ళు వాళ్ళు 80 రోజుల 5 నిమిషాలు అట్లనే ఉన్న వాళ్ళ ఇట్లా దానికి ఏమంటాం కంపెనీలో పెద్ద హాల్లో ఉన్నప్పుడు ఆ బాబు ఏం కావాలంటే మీరే కావాలి సార్, మీ దగ్గర నుంచి నాకు ఇమీడియట్లీ ఒక లెటర్ కావాలంటే ఇమీడియట్లీ రాసి ఇచ్చేసి. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాజ్యాలను సైతం జయించవచ్చు ఎట్లా దేవుడు చూడండి. మిగిలిన ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, మోషే పిలిచి, మోషే నేను నీ నోటికి. క్రైస్తవ బిడ్డలు ఏం మాత్రం భయపడద్దు. అందుకే కూతురు తిట్టద్దు, లేనుకొని అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు. మనం ఇప్పుడు నా నోటితో అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడన్న మాటలు మీరు చెప్పండి. ఇతరుల మీద మనం నిందలు వేయద్దు. నిందలు ఏం కాదు, ప్రజలకు అనుకూలంగా ఉంటాడని నేను ఏదో రవిపక్షంగా మాట్లాడేదనుకో, దేవుడు మనమున్న దేవుడు ఆజ్ఞలు ఏం చేస్తున్నావు? దేవుడు ఏమన్నాడు, మోషే నేను నీ నోటికి తోడై ఉంటా, నువ్వేం బతకవలసిందో నీకు తోడై ఉంటా అని చెప్పిండు. దేవుని తోడు నువ్వు పోగొట్టుకుంటావా? చక్కగా నీ మాట్లాడే ప్రతి మాట విషయంలో చెడు అనద్దు, చెడు చేయొద్దు దయచేసి. దేవుడు మోషేను స్వయంగా చూసి ఏమంటాడు, మళ్ళీ అదొక చూడండి, దేవుడు బోధిస్తాడు. నువ్వు ఏం పలకవలసిందో, ఏ మాట మాట్లాడవలసిందో నేను నీ నోటికి తోడై ఉంటా. మోషే మానవుడికి నోరిచ్చింది ఎవరు? యెహోవానైన నేను కాదా? నాట్యవాంగ్యమైన చేసింది నేను కాదా? చూడండి, చక్కని నోరు పొందిన మీరు దేవుని స్తుతించాలంటే
దేవుని ప్రార్థించాలంటే ఎంత డల్లు వస్తుందో నేను మీకు చెప్తున్నా. ఎప్పుడో వాళ్ళలో జీవి వెళ్ళిపోతుంది. మనలో ఊరు బయట 24 గంటలలో కూర్చిపెడతారు. నేను చెప్పేది వాస్తవం, మీరు గ్రహించేది కూడా వాస్తవమే. కానీ దేవుని వాక్యాన్ని మీరు భయపడి భక్తిగా బ్రతికినంత కాలంలో విశ్వాసం ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనం చనిపోయిన యుగాయుగములు ప్రభుతో ఉంటాం. అక్కడ ఏడ్పైనను కష్టమైనను కన్నీరైనను ఉండదు. పరలోకాన్ని చెప్తున్నాను మీకు. అందుకే ఇక్కడ మోసే పిలిచి, మోసే నేను నీ నోటికి తోడా ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఫరో దగ్గరికి పో. ఫరో దగ్గర పోయి నా ప్రజల బాధను నేను చూసిన, వాళ్ళు పడే వేదనను చూసినప్పుడు ఫరోతో మాట్లాడమంటే మోసే చాలా సార్లు సాకులు చెప్తాడు. అయ్యా నేను అట్టివాడను, నేను ఊరు, నేను వెళ్ళలేను. అరే ఎందుకు అట్లా అంటున్నావు? నేను నీకు తోడే ఉంటా. నీకంటే మీ అన్న బాగా ఏర్పడి కదా, మీ అన్న కూడా నీకు నోటిలా ఉంచితే పోవాలని కూడా తోడిచ్చింది దేవుడు. దేవుని బిడ్డలైన మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నాం కదా అని అనుకోవద్దు. దేవుడు నీ ఇంటి చుట్టూ తోడుంటాడు. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో తోడుంటాడు, నువ్వు చేసే పనిలో తోడుంటాడు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో తోడుంటాడు. యాకోబు లేడా? దేవునితో మనం ఎప్పుడైనా క్రైస్తవ బిడ్డలైన మీరు బలంగా ప్రార్థన చేయండి. దేవా నేను చేస్తున్న పని చుట్టూ నీకు ప్రార్థించున్నాను. ఏ అన్యుడు కూడా మీ దగ్గర రాడు. మీరు చూడగల వాడు అక్కడి నుంచి అదే అయిపోతాడు. వాడు ఒక్క తువ్వన వచ్చి 7 తువ్వలు ఎత్తుకోవాలి. క్రిస్టియన్ అంటే నాటే జోక్. క్రైస్తవ బిడ్డలంటే మామూలు వాళ్ళు కాదు. దేవుని యథార్థమైన దేవుని శక్తిని పొందినప్పుడు ఏ చెవులు గుడారమో సమీపించదు. మోసే నువ్వు ఫరో దగ్గర పో, నేను నీ నోటికి తోడై ఉంటా, నువ్వేం పలకవలసిందో నేను చెప్తా పో అని చెప్పిండు. వెళ్ళిండు, మాట్లాడిండు, విజయం సాధించిండు. ఫరో వినకపోతే 10 తెగులు పంపిండు ఆ దేశం మీదకి. మోసే చేయెత్తితేనే తెగులు వచ్చేసినాయి. చేయెత్తితేనే. క్రైస్తవ బిడ్డలైన మీరంతా మోసేలాగా మారిపోవాలి. దేవుడు మీ నోటికి తోడై ఉంటాడు. కడుపులు వచ్చినా, కాకు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా యేసు నామములో తొలగిపోవాలని ప్రార్థన చేస్తే పోతాయి. నేను చెప్తున్నా కదా, పో సైకిల్ అంటే ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే హైదరాబాద్లో పడతలేరా అన్న, కరీంనగర్లో పడతలేరా? ఎందుకు నేనేంతా ఆయన నేను ఎందుకు కనుమానమని తెలుసా మీకు విషయం? దేవుడు తోడుంటాడు. క్రైస్తవ పిల్లలందరికీ మోసకు నోటికి తోడై ఉన్నాడు. నీ నోటికి ప్రార్థన లేదా? ఇష్టం మాట్లాడుతుంది దేవుడు. బిడ్డ నీకు నోరిస్తే ఏం మాట్లాడుతున్నావు అడిగితే ఏం చెప్తావు మీరే ఆలోచించుకోండి. చూడండి, ఇంకా 4:15 చూడక లేఖనాన్ని గమనించండి. 4 మళ్ళీ గట్టిగా చదవండి. నీవు ఆరోను తెలిసి దేవుడు చెప్తాడు, నువ్వు గట్టిగా మాట్లాడు, నీ తమ్ముడైన మోసకు తోడైండు, నీ మాటలు గట్టిగా మాట్లాడు. ఫరో దగ్గర ఇద్దరు పోయి ఫరో రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చింది. బిడ్డలా దేవుడు నోటి మాటలతో కూడా తోడైంటాడు. మనము ఎక్కడికి పోయినా ప్రార్థన చేసుకొని వెళ్తే ఏం ఆటంకం ఉండదు. దేవుడు ఎంతమందికి తోడైనాడు? అబ్రాహాముకు తోడైనాడు, యాకోబుకు తోడైనాడు, యోసేపుకు తోడైనాడు, మోసే ఆహారంలో కూడా తోడైనాడు. క్రీస్తు దేవుని బిడ్డారా, ఇంకా న్యూ టెస్టిమెంట్ కన్నా పొద్దున కన్నానికి వస్తాం. అపోస్తల కార్యం 7:9 చూడండి. దేవునికి తోడకపోతే మనం బ్రతకలేము. అపోస్తల కార్యం 7:9 చూడండి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు చెప్పింది. యోసేపు కూడా మత్సరపడి అందులో కూడా ఐగుప్తు దేశానికి దేవుడు రాజుగా చేసినాడు. దేవుడు తోడుంటే అలా అయితే అదే లూకాసు వార్త 1:8 చూడండి. అట్లా ఎప్పుడు దేవుడిని తోడైంటే నీ చేతి పని జీవిస్తాడు, నువ్వు ఆశీర్వదిస్తాడు. దేవునికి తోడు లేకపోతే నువ్వే హాస్పిటల్కో బతకలేవు, నువ్వెక్కడికో ఎన్ని ట్రీట్మెంట్ చేసుకో సెట్ కావు. చూడండి లూకాసు వార్త 1:28 చూడు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి
దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. చూడండి, మరియా ఆమె ఒక యవనస్తురాలు. మీరు మనమందరం క్రిస్మస్ సమయంలో ఈ వాక్యం ఎక్కువగా ధ్యానిస్తాం, అవునా? దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ఎక్కడికి పో, అధికారుల దగ్గరకో, రాజుల దగ్గరకో, లోక నివాసుల దగ్గరకో, ఎక్కడికి పోయినా దేవుడు తోడై ఉంటాడు. ఈ మాట చెప్పింది ఎవరు? దేవదూత. క్రైస్తవులని, దైవజనులమని, బాగా ప్రార్థన చేస్తున్నామని మీరు చెప్తున్నారే, మీకు ఎప్పుడైనా దేవదూత కలిసి చెప్పిందా? అయితే ఈ ముచ్చట దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పిందా? మరి ఎందుకే కుదరలేదు? చూడండి, చదవడమే కాదు, ప్రతిదీ కూడా శోధించి సాధించాలి, బాగా పరిశీలించాలి. మనము పైకి తెల్లబడేసుకుని వచ్చి చర్చిలో కూర్చున్నంత మాత్రంగా భక్తులం కాము, విశ్వాసం కాము. దేవుడు కొలిమిలో మనములా పరిశీలించినట్టు శుద్ధమైన బంగారం కొలిమిలో కారపడి తీయబడ్డప్పుడు ఎలా పరిశుద్ధంగా వస్తుందో అట్లా మన విశ్వాసం, మన క్రియలు, మన స్నానం, మన ఓర్పు ఇవన్నీ దేవుడు పరిశీలించినాక పరిశుద్ధంగా మార్చేస్తాడు. ఇక్కడ మరియా ఆమె నీతిమంతురాలని ఆమె గురించి రాయబడ్డది. బాగా గమనించండి, దేవదూత వచ్చి మరియా ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్తుంది. దేవుని తోడున్నాక బయలుదేరి లోకంలో ఎప్పుడైనా స్త్రీలకు దేవుడు స్త్రీలకైనా పురుషులకైనా తోడై ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ వచ్చిన మళ్ళీ చదువులని 1:28 లూకా. దేవదూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చూడండి, దేవదూతే పరలోకం నుంచి స్వయంగా మరియా ఉన్న రూమ్లోకి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభం. మనం ఎవరైనా కలుసుకున్నప్పుడు ప్రైజ్ గార్డ్ అంటాం, గుడ్ మార్నింగ్ అంటాం, వందనాలు అనుకుంటాం. ఎందుకు మరియా? కానీ దేవదూతే వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభం అని తెలియని చెప్తుంది. ఎంత గొప్ప విషయం! దేవదూతల చేత క్రైస్తవులమని పిలువబడుచున్న మనం ఈ శుభవర్తమానం విన్నారా? మామూలుగా బయట చదువుకొని ఇక్కడ మొక్కులు చెల్లించుకొని వెళ్ళిపోతున్నారా? ఇక్కడే కాదు, ఏ చర్చిలోనైనా ఏ క్రైస్తవుడైనా దేవుని యొక్క దూతల స్వరం డైరెక్ట్ గా మాట్లాడాలి, డైరెక్ట్ గా వినాలి. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, నాకు ఆపరేషన్ అయిన సమయంలో అది మామూలు ఆపరేషన్ కాదు, జిల్లాలో నా ఆపరేషన్ ఎవరికి కాదు అనుకుంటా, అంటే నరమే అంత పెద్ద మేజర్ ఆపరేషన్. ఆయన కూడా ఒకరోజు నేను మాధవక్క ఇంట్లో ఉన్నప్పుడు తెల్లటి వస్త్రాలు వేసుకొని ఒక 5-6 తెల్లటి వస్త్రాలు తగల దేవదూతలా వచ్చి నేను తొందరగా బాగు చేస్తున్నామని లేపి ఇక్కడ నన్ను ముట్టేదాన్ని, నన్ను ఒక్కదైతే నేను ఏ ఒక్క మెసేజ్ మాట్లాడే వింటుందా? మీరే సాక్షులు. నన్ను ఇయ్యాలో రేపు మరణాన్ని అయిపోతుండు అని చెప్పి వేసుకోబోతారంటే ఊరంతా అంతటా కూడా ప్రకటింపబడ్డా నా గురించి. ఇలా సజీవుల దగ్గర ఉండి మీ మధ్యలో నేను దేవుని వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నా. మరియను దేవుడు పిలిచి దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నువ్వే పని చేసిన తమ్ముడు, బ్రదర్, చెల్లి ఏం కాదు, దేవానికి తోడు నాకు కావాలి. దేవుని తోడు లేకపోతే మనం ఏం చేయలేము. నువ్వు దీవింపబడలేవు. దేవాలను ఆశీర్వదించు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే దేవాలను స్వస్థపరచు. దేవాన్ని తోడు నాకు కావాలి అని మనం ప్రార్థించుకోవాలి. ఇక్కడ మధ్య పిలిచి ఈమెకు ఒక సమస్య వచ్చింది. దేవుడితో వచ్చి చెప్పిపోయినాక ఈమె ప్రెగ్నెన్సీ అయిపోయినాక ఈమెను విడాకులు ఇవ్వాలని యోసేపుకు ఒక టారం వచ్చింది. అయినా కూడా దేవుడితో ఇంకా విడాకులు ఇచ్చిందా? ఇయ్యలేదు. నువ్వు వెళ్ళి మరి చేర్చుకో. వింటున్నా? ఇరుకులో విశాలంగా ఇచ్చే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా ఇచ్చే దేవుడు. ఇబ్బందుల్లో, రోగంలో నన్నైతే రవే ప్రత్యక్ష సాక్షి. ఏది కూడా వీళ్ళందరూ వింటుండ్రు. 9 మంది డాక్టర్స్ ఏమన్నారు? బ్రతకడు తీసుకోండి, ఇక్కడ ఏ హాస్పిటల్ ఇక్కడైతే పనిచేయడు, తీసుకోండి, ఎప్పుడో ఏం చేయమో అన్నారు. వింటున్నా మాట్లాడడం నా నుంచి అయితే లేదు. నా ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు నన్ను సజీవులతో నిలిపి
తన ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి దేవుని సువార్త మీ మధ్యలో చెప్పడానికి మళ్ళీ నన్ను తిరిగి పంపించాడు. ఇక్కడ మరియ కూడా ఆమె ప్రెగ్నెన్సీ అయినప్పుడు విడాకులు పొందాలని యోసేపు తలచినప్పుడు దేవుడితో వెళ్ళి మరియ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఉంటే నీ రోగం వెంటనే పోతుంది, నీ సమస్యలు వెంటనే పోతాయి. ఎంతమంది బాగుపడలే, ఎంతమంది నోటి మాటలు లేని వారికి నోరు వచ్చింది, మీరే స్వయంగా సాక్షులు. దేవుని పిల్లారా, దేవుని తోడు మీకు అవసరం. దేవుని తోడు మీకు లేకపోతే, దేవుని కాపుదల మీకు ఉండకపోతే మీరు వ్యర్థులే. అందుకే నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ఇంతమందికి దేవుడు తోడైతే క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం. మనం దేవుడు మనకు తోడై ఉన్నాడా లేడా గ్రహించండి, గమనించండి. దేవుడు నీకు తోడై ఉన్నాడా లేడా? ఈరోజు నేను చెప్పే అంశం. దేవుడు ఎంతమందికి తోడైనాడు? అబ్రాహాముకు తోడైనాడు, యాకోబుకు తోడైనాడు, యోసేపుకు తోడైనాడు, మోషేకు తోడైనాడు, ఇంకా మరియ కూడా తోడైనాడు. నా ప్రియ దేవుని మరి దేవుడు నీకు తోడై ఉన్నాడా లేడా? లేకపోతే ఇప్పుడు నేను ఒకటే నీకు చెప్తాను. దేవా, మనకు మనుషుల సహాయం చేద్దాం. దేవుని తోడుంటే లోకం ఏదైనా సాధించగలం. కష్టంలో, బాధలో, దుఃఖంలో ఆదరణ, నెమ్మది అన్ని ఇస్తాడు. ఇవాళ నా జీవితంలో, మీ జీవితంలో ఏదైతే కొరతగా, లోటుగా, బాధగా ఉంటుందో ఏం దిగులు పడదు, అవసరమే లేదు. దేవాలు నాకు తోడై ఉంటే నేను ఏదైనా చేయగలను. ఆమె చూడండి, విడాకుల టైంలో దేవుడు యోసేపుతో చెప్పి వెళ్ళి మళ్ళీ చేసుకున్నాను, కానీ దేవదూత చెప్పింది కాబట్టి వెళ్ళి చేసుకున్నాడు. అదే మానవులు చెప్పినా, పెద్ద మనుషులు చెప్పినా, జడ్జీలు చెప్పినా వీళ్ళు నా యోసేపు లేదు లేదు చెప్పకు. ఇలా లేఖనాలు గమనించాలి. క్రైస్తవ జీవితంలో ఏ ఆటంకం వచ్చినా దేవాన్ని తోడు నాకు కావాలి అని ప్రార్థన చేయాలి. వెంటనే నీకే సమస్య వచ్చినా, ఆర్థికంగా, మానసికంగా, ఏ ప్రాబ్లం రోగంతో ఉన్నా ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు నీ జీవితం ధన్యమైపోతుంది. ఇంతమంది దేవుడితో అయినాడు. మరి క్రైస్తవులు మనం దేవుని పెట్టుకుంటాం. మనకు దేవుని తోడు లేకపోతే ఎట్లా? దయచేసి గమనించండి. అదే లూకాసు వార్త 1:65 చూడండి. సేమ్ అదే లూకాసు వార్త లేఖనాలు గమనించండి. లూకాసు వార్త 1:66 ప్రభు వాస్తవం అతనికి తోడై ఉండేను గనక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడవును అని వాటిని మనసులో ఉంచుకుని. ఇక్కడ మీరు గమనించాలి, ప్రభు అతనికి తోడై ఉండేను. అతను ఎవరు అనుకుంటాను? జకర్యా. ఆయన వృద్ధాప్యంలో, ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఉన్నారు. ప్రభు అతనికి తోడై ఉండేను గనక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడవును అని వాటిని మనసులో ఉంచుకున్నది. చూడండి, జకర్యాకు దేవుడు తోడైనాడు కనుక, యోహాను పుట్టినాక ఈ బిడ్డ ఎలాంటి వాడైనాడు అని గమనించాడు. వృద్ధాప్యంలో దేవుడు జకర్యాకు తోడైనాడు. అయ్యా ఏ పేరు పెడదాం అంటే పంకబల్పం చెప్పని యోహాను అనే పేరు పెట్టింది. ఆ బిడ్డ ఎలాంటి వాడైంది తెలుసా? బ్యాప్టిజం ఇచ్చేవాడైండు. మనకు ఆలస్యమైన, చూడండి, జీవితంలో ఆలస్యమైన తెగులు చెందొద్దు. క్రైస్తవ బిడ్డల నిరీక్షణ అదే. చూడు, మీకు అర్థమయ్యే రీతిగా నీ వాక్యం వివరిస్తున్నా. అన్నదమ్ములు గోతిలేసినప్పుడు దెబ్బలంటే యోసేపు ఏడ్చుకోలేదా? నా సొంత అన్నలేదని గోతిలేసిందని అమ్మినప్పుడు ఇంకేం తెచ్చుకోవచ్చు? అక్కడి నుంచి ఫరో ఇంటిలో బానిసగా అనువంశిగా వెళ్ళినప్పుడు, ఎంత రాజుగారే నిజము వెళ్ళినప్పుడు, శస్త్రాలు వేసినప్పుడు లోపల యోసేపు ఏడవలేదా? ఏడ్చుకున్నా. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు యోసేపులకు తోడైండెను. ఆయన రాజైనప్పుడు ఎంత సంతోషం! గతాన్ని జ్ఞాపకం చేసుకుని ఎంత ఏ చేతులు అయితే యోసేపును కోతిలో వేసిలేవో వారికి తెలిసి అడగలేకుండా యోసేపు. అవునా? నా పిల్లారా, నేను మీకు చెప్తున్నా, ఎవరు మిమ్మల్ని వేస్ట్గా దూషించిందో, ఎవరు మీకు చేతబడి చేసిందో, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు మిమ్మల్ని అనవసరంగా తిట్టిందో
దేవుడు వాళ్ళని నోరు మూస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని లేఖనాలు ఖచ్చితంగా అనవసరంగా అయ్యో నేను ఆ బిడ్డని ఇలా ఇస్తే ఇలాంటి అలాంటి అని. యోసేపు రాజైనప్పుడు అన్నదమ్ములు వచ్చి మరి మొక్కిండ్రు, ఏ చేతులు గొంతులు వేసి ఆ చేతులే మొక్కినాయి. అవునా? దేవుని ప్రణాళిక ఎట్లుంటుందో ప్రతి క్రైస్తవుడు గ్రహించాలి. దేవుని తోడున్నప్పుడు ఏదైనా మనం సాధించగలం. మిగిలిన ఇక్కడ చంద్రయ్య వృద్ధాప్యంలో ఉన్నాడు. అప్పటిదాకా వృద్ధాప్యంలో ఉండి అప్పటిదాకా దేవుడు అతనికి తోడైనాడు. 66 వచ్చిన 1:24 ఒకసారి. ప్రభువు హస్తము అతనికి తోడై ఉండేది కనుక దేవుని హస్తము తోడైనది, దేవుని హస్తం తోడైనది. అక్కడేమో మోసడు నోటికి తోడైనాడు, ఇక్కడ దేవుని చేయ తోడైనది. అయ్యా దేవుని హస్తం తోడై ఉంటే నీకు ఎంత దీవెన తెలుసా? ఇప్పుడు తాతకు 3, పాపకు 4, నాకు 2. మీకు తెలుసు కదా, తాతకు కట్టి ఉంటుంది 2 కాళ్ళు కావునా. మరి కట్టలేకపోతే ఆ తోడు కట్టలేకపోతే నట్టనా? దేవుని హస్తమే ఇక్కడికి తోడైనది. ఆ హస్తాన్ని మనం పొందుకోవాలి. మిత్రులా, దేవుని హస్తం మనకు తోడైతే లోకంలో ఏదైనా చేయగలం. ఇప్పుడు దేవుని హస్తమే తోడైనది. వృద్ధాప్యంలో ఒక కొడుకుని ఇచ్చిండు. ఆ కొడుకు ఒక ప్రవక్తగా అనేకులను ప్రభు వైపు తిప్పి ఆ అనేకులకు బ్యాప్టిజం ఇచ్చిన గొప్ప ప్రవక్తగా యేసు ప్రభుకు బ్యాప్టిజం ఇచ్చిన వ్యక్తిగా మారిండు. ఆయన పిల్లలు లేనప్పుడు యవ్వనాలు ఎంత బాగా అనుభవించవచ్చు. అయినా దేవుని హస్తం తనకు తోడైందని గ్రహించిండు. ప్రభు హస్తం నీకు నాకు తోడై ఉంటుంది. ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో దిగులు పడదు. ఈ పరిస్థితులు ఇట్లున్నప్పుడు మనం ఏం కృంగిపోవద్దు. దేవాని చిత్తం నీ తోడు నాకు ఉంటుంది జీవితంలో, నేను నిన్నే నమ్మిన స్థిరంగా నీలో నేను ఉంటా అనగా దేవుని వాక్యం మీద నీ ఇల్లు కట్టుకోవాలి. వరదలు వచ్చినా, గాలి దుమారం వచ్చినా, రోగాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, మరణం వచ్చినా ఎప్పుడు కూడా భయం లేదు. ప్రభు వైపు చూస్తూ జీవితాత్మలో ముందుకు సాగిపో. ఇంకొకటి కూడా నేను షార్ట్ చెప్తాను, దయచేసి తీసుకోండి. అపోస్తలుల కార్యంలోకి రండి. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం. షార్ట్గా చెప్పి ముగిస్తా. 11వ అధ్యాయం 21. ప్రభు హస్తం వారికి తోడై ఉండేను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. చూడండి, ఇవాళ ప్రభు హస్తం ఎవరికి తోడైనది? దైవజనులకు అక్కడ తోడైనది. అనేకులు నమ్మిన వారందరూ ప్రభు తట్టు తిరిగిండు. ఆ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది సంఘం. ఇక్కడ ఈ రోజుల్లో చాలా సంఘాల సంఖ్య పెరుగుతలేదు, ప్రభు వైపు తిరుగుతలేదు. ఎందుకు చెప్పనా? ఖచ్చితమైన సువార్త అందిస్తలేదు. హీలింగ్స్ లేవు, స్వస్థతలు లేవు, చేయలేకపోతుంది. వీళ్ళే అయ్యాలంటే హాయిగా పడుకుంటే ఎట్లా వస్తుందండి? సేవ అంటే భారం. దేవాని హస్తం నాకు తోడుగా ఉంచాలి అని ప్రార్థన చేసుకోవాలి. దేవుని యొక్క నడిపింపు కొరకు కనిపెట్టాలి. అక్కడ వారికి ప్రభు యొక్క హస్తం వారికి తోడైతే ఏమైంది? నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. పేరు నేను తీసుకోండి. అక్కడ ఎంతమంది ఒకరోజు ట్యాక్స్ సాధించింది తెలుసా? పేరు 3000 మంది ట్యాక్స్ సాధించిండు. ఇప్పుడు మన సంఘానికి 200 మంది నాకు పెద్ద సంఘం అనుకుంటాను. ఇది కాదు, అక్కడ పడాలి. 3000 మంది ఒక్కరోజు ట్యాక్స్ పొంది మరి ప్రభు సంఘంలో చేర్చబడ్డారు. అంటే ఇక్కడ ఏంటి? ప్రభు హస్తము అతనికి తోడైంది, వారికి తోడైంది. సువార్త ప్రకటించేటప్పుడు, హీలింగ్స్ చేసేటప్పుడు అంత దేవుని హస్తం లేకపోతే మనం ఏమి చేయలేము. అందుకే దేవుని విన్నారా, పేతురు కూడా దేవుని హస్తం తోడైందని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకా నేను షార్ట్గా చెప్పుకుంటా పోతా. ఋతు గ్రంథం వెతకండి. న్యాయాధిపతులు పక్కన ఉంటుంది. ఋతు గ్రంథం పాత నిబంధనలో 2వ అధ్యాయం 4. తొందరగా చూడండి. ఈ బోయాజు బెత్లెహేము నుంచి వచ్చిండు.
వచ్చి ఏమన్నాడు, యెహోవా మీకు తోడై ఉండుగాక అని ఎవరిని, రూతును నయోమిని దీవించిండు. చూడండి, ఎందుకు దేవుడే తోడై ఉండాలి అని దేవుడు తోడై ఉన్నాడని చెప్పిండు. దేవుని మర్మం ఆయనకు తెలుసు, బోయాలకు తెలుసు. బోయాల వంశం నుంచే యేసుక్రీస్తు వచ్చిండు. మీకు తెలుసా ఈ విషయం? తెలియని వాళ్ళు తెలుసుకోండి. అయితే దేవుడికి తోడు నీకు, నీ కుటుంబానికి, నీకుంటే ఎప్పుడు కూడా ఏమి కాదు. దేవుని తోడు లేకపోతేనే మనం చాలా బాధపడతాం. అట్లా బెత్లెహేము నుంచి వచ్చిన ఆ నయోమిని, ఆ రూతును బోయాజు ఏమన్నాడు? చూడండి, చేయి వచ్చినప్పుడు కూడా యెహోవా మీకు తోడైన గాక. మీరు పని చేసుకున్నప్పుడు ఇంట్లో కాడ ప్రార్థన చేయండి, చేను కాడ ప్రార్థన చేయండి, పొలం కాడ ప్రార్థన చేయండి. ఏ అపాయం జరగదు. వింటున్నా? ప్రార్థన లేకుండా మీరు పని చేసినందుకు సంథింగ్ ప్రాబ్లం ఏర్పడవచ్చు. కొంతమంది ఆయా ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ దేవుడి గురించి నా దగ్గరకు వస్తుంటారు. ఇక్కడికి వాళ్ళకి తెలియదు ప్రార్థన విలువ, దేవుడు తోడుంటాడో తెలియదు. ప్రార్థన చేసుకొని మీరు పని స్టార్ట్ చేసుకోండి. ఆ రోజు చాలా హ్యాపీగా ఉంటారు. దేవుని హస్తం ఇక్కడ ఏం చెప్పడం కాదు, పోయాలే పొలం కోసే వాళ్ళ దగ్గర పోయి దేవుడు మీకు తోడై ఉంటాడు అని చెప్పి మాట్లాడుతుంది బెత్లెహేము నుంచి వచ్చి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు పని చేసినప్పుడు దేవుని హస్తం ఉండాలి, మీరు ప్రయాణం చేసినప్పుడు దేవుని కబ్జాలు ఉండాలి. లేకపోతే మన సాధారణ వాడు మన బద్ధశక్తుడు ఎక్కువ వాడు మనం ఇబ్బంది పాలు చేస్తాడు. దేవుని సహాయం, నోటికి దేవానికి నేను ఏం మాట్లాడాలో నోటికి నోరైందని ప్రార్థన చేసుకోవాలి. మనం వెళ్ళే ప్రతి స్థలంలో యాకోబుకున్నట్లు నాకుడు దేవా తోడైందని ప్రార్థన చేసుకోవాలి. అన్ని విషయంలో దేవుని తోడు ఉంటే మనం ఆశీర్వదింపబడతాం. ఇంకా యెషయా గ్రంథంలో అక్కడి నుంచి దేవుని తోడు ఎక్కడుందో నేను చెప్తాను. లేఖనాలు గమనించండి. యెషయాకు దేవుడు పిలిచి 41:9-10 చూడండి. యెషయా గ్రంథం 41:9-10 చక్కగా రాయబడ్డది. యెషయాను పిలిచి భూ దిగంతముల పునః నుండి పిలుచుకున్న నా రాష్ట్రమైన యెషయా, నేను నీకు తోడైనాను అని దేవుడు చెప్తాడు. ఇప్పుడు బ్రదర్, దేవుడి తోడు, దేవుడు మనకు తోడు ఉంటాడు అనే విషయం మీకు తెలిసినా తెలియదా? లేకపోతే కష్టం. ఈ రోజైనా లేఖనాలు గమనించండి. యెషయా దేవుడు తోడైంది. భూ దిగంతముల నుంచి నువ్వు నా దాసులను పిలుచుకున్నా, నేను నీకు తోడైనా. నువ్వు జలంలో వెళ్ళినప్పుడు అవి నీకు రావు. ఇంకా నేను షార్ట్గా చెప్పుకుంటా పోతా. సింహంలో దానియేలు దేవుడు తోడైనా అగ్ని గంధకాలు ఇక 700 ఎక్కువ చేసిన సెంటెన్స్ కాబట్టి కూడా నువ్వు అందులో వేసినప్పుడు దేవుడు ఆ మంటలు దేవుడు తోడైనా లేదా? క్రైస్తవ బిడ్డలైన దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. దేవుని తోడు నీకు కావాలంటే ప్రార్థన చేసుకో. రోగం వచ్చిందనుకో ప్రార్థన చేసుకో. సమస్య వచ్చిందనుకో ఎక్కువగా ప్రార్థన చేసేవా, ఈ తోడు నాకు కావాలి. ఆయన బలం సాంసన్ కళ్ళు ఊడబెట్టిండు. కళ్ళు ఊడబెట్టిన ప్రపంచం లోపల కనబడుతుందా? ఈ ఒక్కసారి బలం ఇదే వాళ్ళని సహాయంగా కావాలని ప్రార్థన చేసిండు. వెంటనే దేవుడు మళ్ళా కఠిన బలం ఆయనకి ఇచ్చేసిండు. ఆ బలాన్ని పొంది దేవుని సహాయాన్ని పొంది దేవుడు తోడైతే ఆ మందిరాన్ని ఒకటే ఇట్లా జంటగానే మందిరం మొత్తం కూలిపోయింది. అక్కడ లేఖనాలు చూస్తే న్యాయపతుల్లో అతను బ్రతికి ఉన్న కాలం కంటే ఆరోగ్యమైన వారి సంఖ్య ఎక్కువ అట. వింటున్నా? ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో దిగజారిపోవద్దు. ఇలా సమస్యలు ఎక్కువైనాయనుకో, అప్పు ఎక్కువైందనుకో, రోజు ఎక్కువైందనుకో, ఎందుకు భయపడతారు? భయమే లేదు. ఎందుకు తెలుసా? భూమికి పునాది వేసిన దేవుని ఇవాళ మనం అందరం ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ భూమికి ఎవరు పునాది వేసిండు? మానవులా? మహోన్నతుడు అంత గొప్ప సృష్టికర్తను ముందు పెట్టి ప్రార్థన చేసి, అయ్యా ఈ పని తీర్చున్నాయన, ఈ జబ్బు తొలగించు ప్రభువా, ఈ సమస్య నుంచి విడిపించడానికి ప్రార్థన చేస్తే, అందుకే భూదిగంత పునరుల నుండి పిలిచేవాడనే నేను
నీ చేయి పట్టుకొని ఉన్నా నువ్వు దిగులు పడకు, భయపడకు, అని దేవుడు పిలుస్తాడు. నేను నీకు తోడైనా అని దేవుడే స్వయంగా పిలిచి మాట్లాడింది. ఇలా క్రైస్తవ ప్రపంచానికి నేను ఒకటి చెప్తున్నా, దేవుని తోడు పొందుకోవాలంటే దేవుని పిలుపు వినాలి. వినాలి అంటే దేవుడు ఇప్పటికి కూడా మాట్లాడతాడు. నాకే నేను మామూలు చూసినా కాదు, నిజం నేను చెప్పేది. నేను చెప్పే వాక్యం ఖచ్చితంగా ఈ రోజుల్లో కూడా ప్రభు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం ఖచ్చితం. అందుకే మీరు ప్రార్థన బాగా చేయండి, ఉన్నత శిఖరాలకు ఎక్కడానికి ప్రయత్నం చేయండి. మీ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ప్రార్థన చేయండి, విజయం సాధించండి. దేవుడు ఎంతమంది తోడైనాడో క్లుప్తంగా జ్ఞాపకం చేసి ఇంకొకటి కూడా నేను చెప్తాను, దయచేసి తీసుకోండి. ఇర్మియా గ్రంథం 1:8 చూడండి. ఇర్మియా గ్రంథం లేఖనాలు చూడండి, నేను చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 1:8 వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. చూడండి, ఇర్మియా పిలిచి, ఇర్మియా నువ్వు వాళ్ళతో నన్ను అనబడకు, అనుకోకు, వాళ్ళకు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఎవరికి జీవితాల్లో భయపడాల్సిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. నేను మీకు ఒకటి చెప్తా. ఎవరో ఒకరు వతారపేట ఫోన్ చేసి, నాకు ఫోన్ చేసి నీ సంగతి చూస్తా, నువ్వు బాగా చేస్తానమాట నాకు ఫోన్ చేస్తే నేనేమన్నా సార్, నేను ఉండేది అచ్చం పల్లెటూరు, ఏ మధ్యరాత్రి పిలిచినా నేను వస్తా. నేనేం చేసిందని నువ్వు బాగా ప్రార్థన చేస్తావాట, నువ్వు నీ సంగతి చెప్తాను. సరే, నువ్వు ఎప్పుడు చెప్పినా ఎక్కడికి వచ్చినా వస్తాను. నేను ఉండేది అచ్చం పల్లెటూరు, నేను ఉండేది సిటీ కాదని చెప్పిన. ఆ మాట నాకు ఎదురు ఎవరిలో ఫోన్ చేస్తాను, నేను ఏం లేదని చెప్పిన. చెప్పినాక 3వ రోజు మళ్ళీ పిలిచి, బ్రదర్ సారీ, నేను నిన్న కామన్గా సేవలో వస్తారు లేకపోతే ఉంటే మీ కొరకు ప్రార్థన చేసిన తీసుకోవాలని, మా కొరకు ప్రార్థన చేయకపోతే మా బిడ్డ బాగలేదు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఇర్మియాను పిలిచి వారికి నువ్వు భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను. నేను మామూలు సేవ కాదు, నేనేదో ఉద్యోగం వెళ్ళిపోదు. నేనేమో యూనివర్సిటీ నుంచి చదువుకున్నట్టే ఉద్యోగంలో వెళ్ళిపోవాలి, నాకు ఈ సేవ వద్దనే నాకు చాలా వరకు ఉండే. కానీ దేవుడు పట్టుకున్నప్పుడు నేను కలవలసిన అవ్వలేదు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు తోడు లేకపోతే ఇంకా అద్భుతాలు జరిగాయి. ఎంతమంది ఈ ఊర్లో నోటి మాట లేకుండా ఎత్తుకొచ్చి అడేసి, ఎంతమంది చేతపడులు చట్టం నమ్మకున్నా నేను ఈ ఇళ్ళలో మీరు తోకుంటే వెళ్ళలేదా? మీరు సాక్షులు కాదా వీటన్నిటికీ? నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, మన తమ్ముడపల్లి సంఘస్థులకు, క్రైస్తవులకు, నా లైఫ్ ఇస్తున్న వాళ్ళకి చెప్తున్నా, దేవుని తోడు లేకపోతే మనం ఏం చేయలేము. అందుకే ఇవాళ మీరు ఒక్కటే, దేవుని తోడు మీకు కావాలి. నీకు దేవుని తోడు కావాలి. ఒకవేళ ఇంతవరకు నువ్వు దేవుడు ఇంతమందికి పిలిచి చెప్పిండు, నేను నీకు తోడైనా, నేను నీకు తోడైనా, ఇర్మియా నీకు తోడైనా, అబ్రహాము నేను నీకు తోడైనా, యాకోబు నేను తోడైనా, మోషే నీకు తోడైనా, ఇర్మియా నీకు తోడైనా, పేతురు, జెకర్యా నీకు తోడైనా. మరి మీరు నీకు తోడైనా ఎక్కడా లేదా? లేదు అంటే దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం పోరాడి ప్రభు వాక్యంలో నిలవండి, విజయం సాధించండి. ఇంకా నేను ఒకటి చెప్పి నేను ముగిస్తా. మత్తయి సువార్త 28:18 లాస్ట్ చెప్పి నేను ముగిస్తున్నా. దేవుడు ఎవరికి తోడైందో లాస్ట్ నేను చెప్పి నేను ముగిస్తా. మత్తయి సువార్త 28:18 చూడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములకు వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటి గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, సదాకాలం తోడైంటాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినప్పుడు ఏమన్నట్టు తెలుసా? నేను యుగ సమాప్తి, ఈ భూమి మీద ఉన్న ఈ సకల గోత్రములు ఇవన్నీ పోతాయి. ఒక రోజు ఎప్పటికి ఇట్లే ఉండగలుగుతారా? దేవుడు యుగ సమాప్తి అయిపోతుంది, ఇది పూర్తిగా సమాప్తం అయిపోయే వరకు
యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడైందా. క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన ఆదరణ, నిరీక్షణ, గొప్ప రక్షణ. యుగ సమాప్తి వరకు దేవుడు మనకు తోడైంటాడు. ఈ జీవితయాత్రలో చిన్న చిన్న అప్పులకు, చిన్న చిన్న రోగాలకు, ఎందుకు తిరుగులు మీరు చింతించడం వలన ఎవరు తన ఎత్తుకోడు ఎక్కువ చేసుకునగలడు. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? అందుకే ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, దిగులు పడదు, దేవానికి సహాయం నీ తోడు నాకు కావాలి. జీవితయాత్రలో ఈరోజు నా లైఫ్ వింటున్న వారు, నా వాక్యం వింటున్న వారు, ప్రభు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. ఇంకొకటి లాస్ట్ చెప్పి నేను ముగిస్తా. ప్రకటన గ్రంథంలో కానీ ఎవరికి అసలు దేవుడు తోడైంటాడు చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రకటన తీసుకోండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. చూడండి, దేవుడు మీతో సదాకాలం కాపురం ఉంటాడు. మీరు ఒక్కరే ఉంటారని అనుకోగాని దేవుడు సదాకాలం కాపురం ఉంటాడా? వారాయన ప్రజలై ఎందరో, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. దేవుడు తానే దేవుడై ఉంటాడు. వింటన్నా, మనకు తోడు లేకపోతే ఇప్పుడు భార్య భర్తలకు ఒకరికొకరు తోడు. కానీ క్రైస్తవ జీవితంలో దేవుడు తోడు ఉండాలి. ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసకి దేవుడు తోడై ఉండాలి. దేవుడే తానే తోడైంది. లోకయాత్రలో క్షేమంగా నడపాలి. 21 చదవవచ్చున 22, 21 ఎవరికి తోడైండో గమనించండి. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకును తోడై ఉండును గాక. ప్రభువైన కృప ఎవరికి తోడైంది? పరిశుద్ధులకు తోడైండును గాక. గుడికొస్తావు, సాటుకు తాగుతావు, గుడికొస్తావు, తిరుగుతావు, గుడికొస్తావు, చేయడానికి పనులు చేస్తావు. మీరు పరిశుద్ధులు అనబడతారా, అపవిత్రులు అనబడతారా? మీరు ఇక్కడ మీరు సెల్ఫ్ మీరే పరిశీలించుకోవాలి. ఏంది ఎవరికి తోడైంది? వీళ్ళంతా పరిశుద్ధులు కాదు. ఎంతమందికి తోడైంది? అబ్రాహాము నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి, అందుకే తోడై ఉన్నాడు. యాకోబు కూడా పరిశుద్ధుడే, విశ్వాసే, తోడై ఉన్నాడు. యోసేపు అంత అన్నదమ్ములు అన్ని చిత్రహింసలు పెట్టిన తిరిగి ఏమన్నా ఇచ్చిందా? అంత బాధలు పెట్టినా అన్నారు కదా, ఏమన్నా అన్నాడు? నోరు తెలిసి ఏం లేదు. చూడండి, ఫరో ఇంటిలో ఆయన మీద ఒక నిందేసినా కూడా అక్కడ ఈ పాపాన్ని నేను చేయనని తప్పుతున్నాడు. ఎవరు? యోసేపు. ఆయన పరిశుద్ధుడు కదా. లాస్ట్ ప్రకటన గ్రంథం ఏమని ఉంటుంది? పరిశుద్ధులకు తోడై. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? పరిశుద్ధులకు తోడై ఉంటాడు. రోగం కానీ, అప్పులు కానీ, ఏదైనా కానీ పరిశుద్ధులకు తోడై ఉంటాడు. నా దేవుడు విన్నారా? దేవుడు మీ అందరికి తోడుగా ఉండాలి అంటే మీరు ఎట్లుండాలి? పరిశుద్ధంగా జీవించాలి. మాటల్లో, చూపుల్లో, చేతుల్లో అందరికీ మన నుంచి మాదిరి వాళ్ళు నేర్చుకోవాలి. మీరు క్రైస్తవ పిల్లలు కాబట్టి అన్ని విషయాల్లో మీరు పరిశుద్ధంగా, పవిత్రులుగా, నిష్కలంకులుగా దేవుని రాజ్యానికి వారసులు కావాలని నేను ఆశిస్తూ దేవుడి ఈ వాక్య భాగమును మీ వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలు వచ్చి మీరు పరిశుద్ధంగా, భక్తిగా ఈ లోకంలో బ్రతుకులంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీకు తోడైంటాడు. జీవం కలిగిన మా తండ్రి, మా దేవా, మీకు స్తోత్రం. దేవా, మీరు మీ లేఖనాలను చూస్తున్నప్పుడు ఎంతో మందికి తోడైతున్నారు ప్రభా. మరి మాకు కూడా తోడైంది నడిపిస్తున్నారు, సంఘమును నడిపిస్తున్నారు, సంఘానికి నాయకులుగా, యజమానిగా ఉంటున్నారు. మీ క్రైస్తవ బిడ్డలందరికీ మరి కాపరిగా ఉండి, నాయకుడిగా ఉండి తోడైతుందని ప్రార్థిస్తున్నాను. లైవ్ ఉంటున్న వారిని, వచ్చిన వారిని ప్రతి ఒక్కరికి మీరు తోడైంది నడిపించమని, ఈ దీనుల్ని ఇంకా నోరుగా మీ సాధారణంగా వాడుకొని మహిమ, ఘనత, ప్రభావం పొందమని, కష్టంలో, రోగంలో, బాధలో, దుఃఖంలో, వేదనలో, సమస్యలో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ తోడైంది నడిపించమని, ప్రత్యేకంగా ఈ లైవ్ వింటున్న వారందరూ పరిశుద్ధులుగా ఉండటం పడుతుందని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.